హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం 1500+ పేజీల మెటీరియల్ శశి అకాడమీ యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. నవంబర్ 10 నుండి 300 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 8th లెసన్ రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. భారతదేశ గ్రామాలలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు. వ్యవసాయేతర కార్యకలాపాలలో ఉండేవి చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ. ఉత్పాదక వ్యవస్థలను ఉత్పత్తి ప్రక్రియలో మౌలిక అంశాలను ఉపయోగించి విశ్లేషించవచ్చు. ఉత్పత్తి ఎలా వ్యవస్థీకరించబడుతుందనేది ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. రాంపురంలో వ్యవసాయం. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలలో రాంపురం ఉంది. పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయపరంగా సంపన్నమైన ప్రాంతం. రాంపురం గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలతో చక్కటి రవాణా సదుపాయాలు ఉన్నాయి. రాయ్గంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని కాలాలలో కూడా వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహంగీరాబాద్ వరకు ఉంది. రాంపురంలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం. శ్రమజీవుల్లో అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీళ్ళ సంక్షేమం వ్యవసాయ క్షేత్రాల ఉత్పత్తిపై ఆధారపడి ఉంది. భూమి, ఇతర సహజ వనరులు. వ్యవసాయ ఉత్పత్తికి భూమి చాలా కీలకమైన అంశం. అయితే సాగులో ఉండే భూమి విస్తీర్ణం దాదాపు స్థిరంగా ఉంటుంది. రాంపురంలో 1921 నుండి సాగు భూమి విస్తీర్ణం పెరగలేదు. అంతకుముందే చుట్టుపక్కల ఉన్న అడవులను, ఊళ్ళోని బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చేశారు. మరింత భూమిని కొత్తగా సాగులోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం లేదు. రాంపురంలో కొంచెం భూమి కూడా ఖాళీగా లేదు. వర్షాకాలం అంటే ఖరీఫ్లో రైతులు జొన్న, సజ్జలు సాగు చేస్తారు. ఆహార ధాన్యంతో పాటు వీటి చొప్ప పశువుల మేతగా ఉపయోగపడుతుంది. అక్టోబర్, డిసెంబర్ల మధ్య బంగాళాదుంప పంట సాగు చేస్తారు. చలికాలం రబీలో గోధుమ పంట వేస్తారు. ఈ పంటలో కుటుంబ అవసరాలకు ఉంచుకోగా మిగిలినది రాయ్గంజ్లోని మార్కెట్ యార్డులో అమ్ముతారు. జొన్న, సజ్జలు ఖరీఫ్ వర్షాకాలం, బంగాళాదుంప అక్టోబర్, డిసెంబర్, గోధుమ రబీ చలికాలం, చెరకు కొంత విస్తీర్ణంలో సాగు చేస్తారు. కొంత విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తారు. చెరకు సంవత్సరకాలం పాటు పంట. నేరుగా చెరుకు లేదా బెల్లం తయారు చేసి సమీప పట్టణమైన జహంగీరాబాద్లోని వ్యాపారస్తులకు అమ్ముతారు. ఒక విస్తీర్ణంలో సంవత్సరంలో 1 కంటే ఎక్కువ పంటలను సాగు చేయటాన్ని బహుళ పంటల సాగు అంటారు. భూమి నుండి ఉత్పత్తిని పెంచడానికి ఇది అత్యంత సాధారణమైన పద్ధతి. రాంపురంలో రైతులందరూ కనీసం 2 ప్రధాన పంటలు సాగు చేస్తారు. వాళ్ళలో చాలామంది 3వ పంటగా బంగాళాదుంప సాగు చేస్తున్నారు. రాంపురంలో బాగా అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థ ఉండటం వల్ల రైతులు సంవత్సరంలో 3 పంటల దాకా సాగు చేస్తున్నారు. రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్తు వచ్చింది. దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. అప్పటి వరకు రైతులు బావుల నుండి నీటిని పైకి తోడటానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవారు. పర్షియన్ వీల్ అనేది బావుల నుండి నీటిని తోడటానికి ఉపయోగించే పరికరం. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మొదటి బోరు బావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత రైతులు సొంత ఖర్చుతో బోరు బావులు ఏర్పాటు చేసుకోసాగారు. ఫలితంగా 1970 శతాబ్ది నాటికి 264 హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందికి వచ్చింది.
భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాల్లో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి. ఇంతకు విరుద్ధంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో 40% కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది. భూమి, నీరు వంటి సహజ వనరులను అధికంగా ఉపయోగించడం వల్ల దిగుబడులు, ఉత్పత్తి పెరిగాయి. అయితే ఈ సహజ వనరులను అన్ని సందర్భాల్లో సక్రమంగా వినియోగించారని చెప్పలేం. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. దీనివల్ల రైతులు లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. సాగునీటికి డీజిలు లేదా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. భూమిని కొలవడానికి హెక్టారును ప్రామాణికంగా కొలమానంగా ఉపయోగిస్తారు. హెక్టారు అంటే 2.5 ఎకరాలు. 1 హెక్టారు అంటే 10,000 చదరపు మీటర్లు. గ్రామాల్లో ఎకరాలు, సెంట్లు, గుంటలు వంటి స్థానిక కొలమానాలు ఉన్నాయి. భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి మిలియన్ హెక్టార్లు. సంవత్సరం సాగు విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో. 1950వ సంవత్సరంలో 120, 1960లో 130, 1970లో 140, 1980లో 140, 1990లో 140, 2000 సంవత్సరంలో 140, 2010 సంవత్సరంలో 140, 2015 సంవత్సరంలో 140 మిలియన్ హెక్టార్లు. రాంపురంలో భూ పంపిణీ. రాంపురం జనాభా 2660. ఇక్కడ వివిధ కులాలకు చెందిన 450 కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని అధిక భూమి ఉన్నత కులాల చేతుల్లో ఉంది. జనాభాలో 3వ వంతు షెడ్యూల్డ్ కులాల వాళ్ళు అంటే దళితులు ఉన్నారు. వీళ్ళ ఇల్లు ఊరికి దూరాన ఒక మూలన ఉంటాయి. రాంపురంలో 1/3 వంతు 1/3 అంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమి లేని వాళ్ళలో అధిక శాతం దళితులు. 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు 60 దాకా ఉన్నాయి. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు 240 ఉన్నాయి. ఈ సన్నకారు రైతులకు వ్యవసాయం ద్వారా కుటుంబానికి సరిపోయే ఆదాయం రాదు. రాంపురం జనాభా 2660. కుటుంబాలు 450. భూమి లేని కుటుంబాలు 150. 2 హెక్టార్లకు మించి ఉన్న పెద్ద, మధ్యతరగతి కుటుంబాలు 60. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు 240. పెద్ద రైతుల్లో కొంతమంది ఇన్ని హెక్టార్లకు మించి సాగు భూమి ఉంది 10+. భారతదేశంలో రైతులు వాళ్ళు సాగు చేసే భూముల వివరాలు. రైతుల రకాలు. సాగు భూమి విస్తీర్ణం, రైతుల శాతం, సాగు భూమి శాతం. చిన్న రైతులు. సాగు భూమి విస్తీర్ణం 2 హెక్టార్ల కంటే తక్కువ, రైతుల శాతం 87%, సాగు భూమి శాతం 48%. మధ్యతరగతి పెద్ద రైతులు. సాగు భూమి విస్తీర్ణం 2 హెక్టార్ల కంటే ఎక్కువ, రైతుల శాతం 13, సాగు భూమి శాతం 52%. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.